Guys, I am safe. India by the Ministry of Home Affairs. ప్రతి ట్రిప్ కూడా ఒక సింపుల్ మూమెంట్తోనే మొదలవుతుంది. నా ట్రిప్ కూడా హైదరాబాద్లో అలా సింపుల్గానే మొదలైంది, కానీ ఒక ట్రాజడీ విట్నెస్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సరే, అసలు స్టోరీ ఎలా మొదలైందో చూద్దామా? Hey guys, what's up? I'm Vijay. Welcome back to Wander with Vijay. సో ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం. దెన్ ఢిల్లీ నుంచి మనాలి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది. మార్నింగ్ ఆఫీస్ అయిపోయింది, ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. కొంచెం స్లీపీగా ఉంది, బట్ యా, ఎక్సైట్మెంట్ ముందు నిద్రంతా. అండ్ ఇప్పుడే చూసుకుంటే బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వెళ్ళి ఫ్లైట్ బోర్డ్ అయిపోయి ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. లెట్స్ గో. Just now landed in Delhi. It's around like 9:30 అవుతుంది. దెన్ వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక 5 hours తిరిగేసి దెన్ ఐ విల్ హెడ్ టు మనాలి ఫ్రమ్ హియర్. ఓకే. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే కుతుబ్మినార్కి వెళ్దామని ప్లాన్. ఎలాగో నాకు ఆల్మోస్ట్ ఒక 6 hours ఉంది. సో దెన్ ఈ మధ్య టైంలో నేను ఎప్పుడు కుతుబ్మినార్కి వెళ్ళలేదు. సో కుతుబ్మినార్కి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుందో. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. చలో వెళ్దాం. హైదరాబాద్ మెట్రో ఉన్నంత ఈజీ అయితే కాదబ్బా, చాలా కాంప్లికేటెడ్ ఉంది. మన దగ్గర ఏంటంటే ఒక పాయింట్ టు పాయింట్ దిగుతాం కదా, సో ఇది కూడా ఆ రకంగా ఉంది. కానీ ఎన్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ మన దగ్గర హైదరాబాద్లో 1-2 చోట్ల దిగుతాం. ఐదర్ అమీర్పేట లేకపోతే ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఒక ఎన్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉండేసరికి ఫస్ట్ టైం వస్తే కన్ఫామ్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడ్డానికి అయితే ఒక మెజెస్టిక్ పిల్లర్ లాగా ఉంది. చాలా పెద్దగా ఒక మెజెస్టిక్, ఒక భారీ ఒక పిల్లర్ని ఒక కర్ర పుల్లలు నిల్చోబెట్టినట్టే ఉంది ఇది అయితే. సో దీని గురించి తెలుసుకుందాం, వెళ్ళి చూద్దాం. దీని గురించి ఏంటో విశేషాలు చూపిస్తాను. ఢిల్లీలో దిగేసి డైరెక్ట్గా కుతుబ్మినార్కి వచ్చిన. ఈ కుతుబ్మినార్ ఏంటంటే ఒకప్పట్లో మన ఇండియాని హిందూ రాజులు పాలించారు కదా. ఈ పాలించిన తర్వాత ముస్లిం రాజులు మొత్తం ఆక్యుపై చేసేసి ఢిల్లీని కూడా ఆక్రమించిన తర్వాత వాళ్ళ విజయానికి కారణంగా, వాళ్ళ విజయానికి సింబాలిక్గా ఒక మినార్ని నిర్మించారు. అదే ఈ కుతుబ్ మినార్. అండ్ ఈ కుతుబ్ మినార్లో మన హిందూ ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్ అండ్ ముస్లిం ఆర్కిటెక్చర్ 3 కలగలిసి ఉంటాయి. ఇందులో ఒక 1600 years ఓల్డ్ ఐరన్ పిల్లర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈవెన్ ఐరన్, ఇట్స్ కంప్లీట్ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్. దాన్ని అలాయ్ అంటారు. సో ఈ అలాయ్ పిల్లర్ ఇందులో ఉంది. అండ్ ఇక్కడ కొన్ని పిల్లర్స్ ఉంటాయి, మీకు చూపిస్తున్నా. ఈ పిల్లర్స్ ఏంటంటే మన హిందూ ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్ కలగలిపి ఉంటుంది. ఈ పెద్ద మినార్ చుట్టూ ఉంటుంది అన్నట్టు. సో ఈ మినార్ ఉంది కదా, ఈ మినార్ చుట్టూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో ఇలా మినార్ చుట్టూ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక మాస్కీ ఉంది. సో దీని చుట్టూ వీళ్ళు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు అన్నట్టు. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా.
సో ఇది కుతుబ్ మినార్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 800 years old. It was built in around like 11th century. And the best part is it's like 73 meters high. And ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది. They have an iron pillar which is like almost it was in the 4th century thing. అండ్ అది ఇంకా రస్ట్ పట్టలేదంట. సో దాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే అప్పట్లోనే దే హ్యాడ్ లైక్ అలాయ్. ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ద మెటల్స్ ఇస్ నోన్ యాజ్ అలాయ్ కదా. దిస్ ఇస్ దట్ పర్టికులర్ ఐరన్ పిల్లర్. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక 1600 years 1700 years ఓల్డ్, ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. ఈ ఐరన్ పిల్లర్ ఇప్పటికీ రస్ట్ పట్టలేదు. దట్స్ ద మ్యాజికల్ ఆఫ్ దిస్ వన్. ఇట్స్ అన్ అలాయ్ యాక్చువల్లీ. సో ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పోల్స్ ఉంటాయి కదా, ఈ పోల్స్ అన్నీ మన హిందూ ఆర్కిటెక్చర్కి జైన్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన దానిలాగే ఉంటాయి, ఎక్సెప్ట్ దిస్ పర్టికులర్ మినార్ తప్ప. అండ్ లోపల చూస్తే మసీద్ వీళ్ళు నమాజ్ చేసుకునే ప్రాంతంలాగా నిర్మించారు. సో ఇప్పుడే కుతుబ్ మినార్ అయిపోయింది. చాందినీ చౌక్ వెళ్తున్నా, వెళ్ళి చూద్దాం. కుతుబ్ మినార్ నుంచి చాందినీ చౌక్ వెళ్తున్నా. ఈ అవతారం ఏందా అని చూస్తున్నారా? తప్పదు, కొన్ని చోట్ల ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిది. తెలుస్తుంది తర్వాత చెప్తా ఎందుకు ఇట్లా వేసుకున్నాను. ముందు ఒక బ్యాగ్ వెనక ఒక బ్యాగ్. దీనికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఇప్పటిదాకా స్టోరీ బాగానే జరిగింది. ఇప్పుడే మనం రెడ్ ఫోర్ట్కి ఎంటర్ అయిపోయాం. సో చాందినీ చౌక్ ఇది ఒక ఓల్డ్ సిటీ లాంటిది. మన హైదరాబాద్లో చార్మినార్లో ఉన్న ఓల్డ్ సిటీ అలాగో ఇక్కడ ఇది. కాకపోతే ఇది మన చార్మినార్ కన్నా చాలా ఓల్డ్ అనుకుంటా. ముందు చూపిస్తా చూడండి. దొరకని వస్తువు లేదు, చేయని వ్యాపారం లేదు. వన్ ఇస్ బిజీ యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చిన వెంటనే ఢిల్లీ హార్ట్ బీట్ ఇదే అనిపిస్తుంది. చాందినీ చౌక్ అంటే ఒక స్ట్రీట్ కాదు, ఒక వైబ్. ప్రతి అడుగున వాసన మారుతుంది, సౌండ్ మారుతుంది, వైబ్ కూడా మారుతుంది. ప్రతి కార్నర్లో ఒక స్టోరీ. ఇక్కడ చోలే భటోరే సమోసా ఫుడ్ కాదు, ఒక ఎమోషన్. మీరు ఇంకా గమనిస్తే ఇక్కడ ఎవరు స్లోగా నడవరు, అందరూ బిజీగా నడుస్తూ ఉంటారు. రెడ్ ఫోర్ట్ దగ్గరికి రాగానే మాటలు ఆగిపోయాయి. ఇది సింపుల్ మాన్యుమెంట్ కాదు, దిస్ విట్నెస్ స్టార్ హిస్టరీ. ప్రతి బ్రిక్ ఒక రాజ్యాన్ని చూసింది. మండే రెడ్ ఫోర్ట్ అనేది క్లోజ్ చేసి ఉంటుందంట, అందుకే ఇలా ఉందంట. ఇప్పుడే తెలిసింది అందరు మాట్లాడుకుంటుంటే. మనకు వచ్చే కొద్దో గొప్ప హిందీతో తెలిసింది. సో దిస్ ఇస్ ద ఫేమస్ టెంపుల్. అండ్ చూడండి వైబ్ ఇది. ఇది ఢిల్లీ వైబ్ ప్యూర్. ఈ రిక్షాస్, హడావుడి. ఇక్కడ ఎక్కడ చూసినా చోలే భటోరే ఫేమస్ అనుకుంటా. ప్రతి దగ్గర చోలే భటోరే అమ్ముతున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఒకరు స్ట్రీట్ ఫుడ్ అమ్ముతారు, ఇలా చోలే భటోరే షాప్స్ ఉంటాయి. ఏంటంటే ఒక అథెంటిక్ ఓల్డ్ సిటీ వైబ్. నీకు హైదరాబాద్లో కనిపించే దానికన్నా ఇక్కడ ఇంకా చాలా మంచి వైబ్ ఉంటుంది. దట్టు ఓల్డ్ సిటీ వైబ్. ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తే రోజు కష్టపడే వాళ్ళు కాదు, సరదాగా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే ఒక స్వర్గం అనే టైప్లో ఉంది చూడడానికి. చాలా చీప్గా దొరుకుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ అయినా.
మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, కల్చర్ తెలుసుకోవడానికి. देखो पार्किंग कितना बड़ा है. ఒక్కొక్కరు వైపు ఒక్కొక్కరిది. రోడ్స్ క్రాస్ చేస్తూ ఢిల్లీలో సో కూడా యాక్చువల్లీ ఎలా ఉందంటే ఏం పట్టించుకోకుండా నాకు ఎలా ఏదో సోలో వైబ్లో నేనేం పట్టించుకోవట్లేదు. నేను ఎక్కడున్నాడో కూడా నాకు సరిగ్గా తెలీదు. ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. ఏం జరుగుతుంది అంతా నాకు సంబంధం లేదు. జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద న్యాచురల్ వైబ్ అంతే. నాకు ఎప్పటి నుంచి ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్. సో ఐమ్ జస్ట్ డూయింగ్ దిస్ అంతే ర్యాండమ్గా. అండ్ ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మంచి థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి కథ, ఐ మీన్ టు సే ఓల్డ్ ఢిల్లీ వైబ్ ఏంటి. ఇదేదో ఇందులోకి వచ్చేసా కాశ్మీరీ గేట్కి వెళ్ళాలంటే ఇందులోకి చీకట్లోకి తీసుకొచ్చింది, కిడ్నాప్ చేసి. క్రేజీ ఉంది. రోడ్డు మధ్యలో ఏంటిది చీకట్లో పెట్టేసి సడన్గా ఇందులో నుంచి దొంగలు వచ్చి నన్ను వేసేస్తే భలే ఉండిద్ది కదా ఎక్స్పీరియన్స్. బచావ్ అని ఉరుక్కుంటూ వెళ్ళాలి అప్పుడు. సో ఇది వైబ్ యాక్చువల్లీ. నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండే ఇలా ఒక సాలిడ్ వాక్. ఆల్మోస్ట్ ఇవాళ ఒక 3-4 కిలోమీటర్ల పైన నడుచుంటా. అయినా నాకు అలసట అనిపించట్లేదు, ఎందుకంటే ఐ లైక్ వాట్ ఐఎమ్ ఐ డూయింగ్. నేను మంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నా, అన్నీ తెలుసుకుంటున్నా. ఏం లేదు చూడు, బ్యాగులు 2 అలా వేసేసుకొని ఇలా వెళ్ళిపోతున్నా అంతే. జస్ట్ ఏం జరుగుతుంది అన్నిటి దగ్గర తెలుసుకోవడానికి. టైంపాస్, పనిలేదేమి చేయడానికి. అలా తిరుగుతున్నా అంతే, అన్నీ గమనిస్తూ అన్నీ తెలుసుకోవడానికి చూస్తున్నా అంతే. చూద్దాం, మహా అయితే ఏముంది, అన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అప్పుడు నాకు తెలియదు నేను ఎంత పెద్ద ప్రమాదం నుంచి ఎస్కేప్ అవుతున్నాను. సరదాగా ఓల్డ్ ఢిల్లీ వైబ్ ఎక్స్పీరియన్స్ చేసి అలా నా మనాలి బస్కి టైం అవుతుంది కదా అని కాశ్మీరీ గేట్కి స్టార్ట్ అయిపోయా. ఫైనల్గా బస్ స్టాండ్కి వచ్చి ఉండే. సో ఇదే మన వెళ్ళబోయే బస్సు. కాశ్మీరీ గేట్ వెళ్ళి కొంచెం టైం వెయిట్ చేసి నా బస్ రాగానే బోర్డ్ అయిపోయినా. ఫుల్గా టైర్డ్ అయిపోయి ఒక న్యాప్ వేసా. ఈలోపు నా ఫోన్కి ఒక 40 మిస్డ్ కాల్స్ వచ్చాయి. లాస్ట్కి నా ఫ్రెండ్ గార్డ్ ఫోన్ లిఫ్ట్ చేశాక తెలిసింది రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిందని తెలిసింది. నేనైతే షాక్. అసలు లైఫ్ ఇంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందా అనిపించింది. జస్ట్ ఒక 1 hour ముందు అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుండే. ఆ రోజు నాకు ఒక్క లెసన్ అర్థమైంది. ట్రావెల్ అంటే ప్లేసెస్ కాదు, మూమెంట్స్. అన్ఎక్స్పెక్టెడ్, అన్ఫర్గటబుల్, సమ్ టైమ్స్ షాకింగ్ కూడా. ఈ విషయం అంతా తెలిసిన తర్వాత నాకు ఇంట్లో నుంచి ఫోన్లు వచ్చాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ స్టోరీ రెడ్ ఫోర్ట్ దగ్గరే పెట్టుండే. ఇక అందరూ ప్యానిక్ కాకూడదని ఒక చిన్న వీడియో పెట్టుండే. గైస్, ఐఎమ్ సేఫ్. 5 వరకు నేను రెడ్ ఫోర్ట్ దగ్గరే ఉన్నాను. ఇవాళ నా లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. నేను ఫస్ట్ టైం ఇంత ఎర్లీగా నేను మనాలి బయలుదేరుతున్నా. బయలుదేరేటప్పుడు కూడా ఎవడన్నా ఇంత ఎర్లీగా బయలుదేరుతాడా అనుకున్నా, కానీ ఐ డోంట్ నో. నేను ఒకవేళ ఇంత ఎర్లీగా బయలుదేరకపోతే ఆ రెడ్ ఫోర్ట్ ఏరియాలోనే ఇంకా తిరుగుతూ ఆ స్ట్రీట్ ఎక్స్ప్లోరింగ్ ఉండేవాన్నేమో అనిపించింది. థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ సేఫ్. ఇక ఇది నేను 10th November ఢిల్లీలో ఎక్స్పీరియన్స్ చేసిన ముచ్చట. చాలా ప్యానిక్గా, చాలా సర్ప్రైజింగ్గా అనిపించుండే. బస్సు ఇప్పుడే చండీగఢ్ రీచ్ అయింది. అండ్ అందరు ఇక్కడ బోర్డ్ అయ్యే వాళ్ళు బోర్డ్ అవుతున్నారు. సోఫా జర్నీ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. బస్ కూడా ఓల్వో బస్ అనుకుంటా, చాలా బాగుంది.